ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పుణ్యనామములో మరి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. మారు మనస్సు అనేటువంటి సబ్జెక్టుని నేను మొదలుపెట్టాను. అందులో జయించాల్సినటువంటివి 9 చెప్పాను. ఆ తర్వాత పాపంలోకి వచ్చాం. పాపంలో మనం చూసినప్పుడు దాదాపు మనం 19 విషయాలు చెప్పాను. పాపంలో ఏమేమి ఉంటాయో అనేటువంటిది 19 విషయాలు చెప్పాను. జయించాల్సినటువంటివి 9 చెప్పాను. ఇప్పుడు మనం పాటించాల్సినటువంటి వాటిలో ఇప్పుడు మీకు నేను తెలియజెప్పేది ఇప్పటి వరకు నేను మీకు 11 చెప్పాను. 11 ఏంటంటే ప్రభు బలలో పాల్గొనాలి అనేటువంటిది పోయిన వారం వరకు కూడా నేను చెప్పుకుంటూ వచ్చాను. ఇప్పుడు 12వది మనం చెప్పుకుంటున్నాం. 12వ విషయాన్ని మనం చూసినట్లయితే సేవకుణ్ణి మనం సన్మానించాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనము సేవకుణ్ణి మనం సన్మానించాలి. సన్మానించకపోతే మనం యేసు ప్రభువును కూడా మనము సన్మానించనంటే లెక్క. ఎందుకంటే సేవకులు దేవుని ప్రతినిధులై ఉన్నారు. సేవకులు దేవుని యొక్క దూతలై ఉన్నారు. ఇది ముందు మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని సేవకుణ్ణి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయకూడదు. సేవకుణ్ణి మనం ఏం చేయాలి? మనము సన్మానించాలి. నువ్వు ఎప్పుడైతే సేవకుని సన్మానిస్తున్నావో దేవుణ్ణి కూడా నువ్వు సన్మానించినట్లే. అదే మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని తిమోతీలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనములో నుండి మనం చూసినట్లయితే ఇక్కడ ఒక అద్భుతమైన కొన్ని మాటలు మనకు తెలియజేస్తున్నాడు. బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. ఇక్కడ చాలా చక్కగా చెప్తున్నాడు. రెట్టింపు సన్మానము విషయం ఏంటంటే సంఘంలో మన అందరం కూడా ఉంటాం, సంఘ పెద్దలు ఉంటారు. ఇక్కడ మనం సేవకుని సన్మానించటానికి మనం తటపటాయిస్తూ ఉంటాం. చాలా వరకు మనం ఎవరిని సన్మానిస్తాం, దేనికి మనం పరుగులు పెడతాం అని అంటే అధికారులు, నాయకులు, అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఇలా అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని సన్మానం చేయటానికి మనం చూపించినటువంటి ఉరవడి, మనం చూపించేటువంటి సంతోషం, మనం చూపించినటువంటి ఆనందం, మనం నడుస్తున్నటువంటి మన యొక్క ఉత్సాహం, ఇవన్నీ మనం చూస్తే సేవకుని సన్మానించటానికి మనకి అంత ఉత్సాహత కనిపించదు. చాలామందిలో నేను చూస్తూ ఉన్నాను. ఇక్కడ మనం సేవకుని మనం ఖచ్చితంగా సన్మానించాలి. సన్మానానికి పాత్రులు వాళ్ళు. ఎందుకంటే వాక్యమందును ఉపదేశమందును అలాగే వాళ్ళు ప్రయాసపడుతున్నారు. ఎవరి కోసం? ఆత్మల కోసం. ఆత్మల భారం కలిగి ప్రయాసపడుతున్నారు. ప్రతి ఒక్క ఆత్మను ఒక్కొక్క ఆత్మను రక్షించాలంటే వాళ్ళు నవమాసాలు మోయాలి. గర్భము ధరించిన స్త్రీ ఎంతగా వేదన పడుతుందో వాళ్ళు అంత వేదన పడతారు. ఒక ఆత్మను రక్షించటానికి అంత ప్రయాసపడుతున్నటువంటి వారై ఉంటారు. అలాగే మరి వాక్యం చెప్పే విషయంలో కూడా ఎలా చెప్పాలి, ఏ విధంగా చెప్పాలి, ఆ యొక్క ప్రజలు ఏ విధంగా వాళ్ళు మారుమనసు పొందాలి, వాళ్ళు ఏ విధంగా దేవునిలోకి రావాలనేటువంటి విషయంలో తర్జన పడతా మరి ఎప్పుడు మరి వారు పడుకునే టైం అనేటువంటిది ఎప్పుడు ఉంటుందో కూడా తెలియదు. దేవుని పిల్లలారా, ఆ వాక్యం కోసం ప్రయాసపడతా ఉంటారు. అలాగే ఆత్మలను రక్షించడానికి ప్రయాసపడతా ఉంటారు. అలాగే ఉపదేశించేటప్పుడు కూడా మరి ఇతరులకు ఎలా ఉపదేశించాలి నేను అనేటువంటి దాని మీద కూడా వాళ్ళు చాలా మరి ముందుకు వెళుతూ ఉంటారు. అందుకని సేవకుణ్ణి రెట్టింపు సన్మానము అంటే నువ్వు మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు కంటే కూడా నీ సేవకుణ్ణి నీవు సన్మానించడం చాలా ముఖ్యమైనటువంటి విషయమని గుర్తుపెట్టుకోవాలి. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకుంటేనే మనం సేవకుని సన్మానించడానికి వీలు కలుగుతుంది. నిన్ను కన్నటువంటి నీ తల్లిదండ్రుల కంటే కూడా సేవకుని సన్మానించడానికి నువ్వు ముందుండాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో మీకు ఆ యొక్క విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. దెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు ఒక విషయాన్ని మనకు తెలియజేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మరియు సహోదరులారా,
మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మిక్కిలి ఘనముగా, ఇక్కడ ఇంకా చక్కగా చెప్తున్నాడు ఆయన. ఏమంటున్నాడు? మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి. సేవకుడు అంటే ఎప్పుడు తీయని వాక్యాలు చెప్తూ, నవ్విస్తూ, కవ్విస్తూ, మనల్ని ముద్దు చేస్తూ, మనల్ని రకరకాలుగా మీరు అలాగా ఇలాగా అని చెప్పేసి మనల్ని గొప్ప చేస్తూ, అది కాదండి సేవ. సేవకుడంట అతని యొక్క బిడ్డలకు, అనగా తన ఆత్మీయ బిడ్డలకు బుద్ధి చెబుతూ ఉంటాడంట. అలా బుద్ధి చెప్పకపోతే వాడు సేవకుడు కాదు. 24 గంటలు మిమ్మల్ని మెచ్చుకునేవాడు సేవకుడు కాదు. సేవా విషయంలో మనం చూసినట్లయితే వారు మనకు బుద్ధి చెప్పువారై ఉన్నారు. వాళ్ళు మనకు బుద్ధి చెప్పాలట. ఇక్కడ అదే అండి, మీ పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేయాలంట. మనం మన్నన చేయడము, వారిని చాలా వరకు ఆ బుద్ధి చెప్పినప్పుడు మనం మన్నించాలి. అది మన్నన. అమ్మో, ఇది నా తప్పు వల్ల ఇదే జరిగింది, నేను చేసిన పొరపాటు వల్ల ఇలా జరిగింది, అందుకే నాకు బుద్ధి చెప్పాడు అనుకోవాలే కానీ అతనెవరో నాకు బుద్ధి చెప్పడానికి అనుకోకూడదు. అందుకని ఇక్కడ అంటాడు, మన్నన చేసి వారి పనిని బట్టి వారిని మిక్కిలి ప్రేమతో ఘనముగా ఎంచవలెను. వాళ్ళు బాగా ప్రేమించి వారిని మిక్కిలి ఘనముగా ఎంచాలి. అలా ఘనంగా ఎంచడానికే దేవుడు మనల్ని మనం పాటించాల్సినవి అవి. నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నాను అనుకుంటున్నావో పాటించాల్సినటువంటి వాటిలో ఇది నీకు 12వదిగా వచ్చింది. 12 అంటే అర్థం తెలుసండి మీకు? 12 అనంటే త్రిత్వానికి సాదృశ్యంగా ఉంది. 12 అనంటే ఆయన 12 మంది శిష్యులకు సాదృశ్యంగా ఉంది. 12 అనంటే దేవుని దగ్గర ఉన్నటువంటి ఆ 12 మంది దేవుని యొక్క దూతలకు సాదృశ్యంగా ఉంది. వారు 12 మంది, వీరు 12 మంది, 24 మంది ఉంటారు. ఇప్పుడు మనం ఆ పాయింట్లోకే వెళ్ళబోతా ఉన్నాం ప్రియ దేవుని పిల్లలారా. అక్కడ దేవునితో కలిపి 25, ఆయన చుట్టూ ఇటు 12 అటు 12 24 ఉంటే ఆయనతో కలిపి 25. ఇప్పుడు మనం 25 అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు మీకు పాటించాల్సిన వాటిలో 15 చెప్పబోతున్నాను. పాపంలో మీకు 10 చెప్పాను. అక్కడ మనం చూసినట్లయితే ప్రియ దేవుని పిల్లలారా, ఈ యొక్క విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించినప్పుడు మనము ఈ యొక్క 25 విషయాలు మొత్తం కలిపితే మనం చూస్తే ప్రియ దేవుని పిల్లలారా, ఈ యొక్క 25 అంటే ఇక్కడ నేను చెప్పేది ఇది 15, పాపాన్ని గురించి చెప్పి 10 అంటే ఇప్పటికి 25. మరి అంతకుముందు ఏం చెప్పాను మీకు? అంతకుముందు జయించాల్సినటువంటివి 9 చెప్పాను. అంటే అప్పుడు ఎన్నైనాయి? 34 అంశాలు వచ్చినాయి ఇక్కడ. అంటే ఒక మారు మనసు పొందడానికి ఒక మనిషి 34 విషయాల్లో ముందుకు సాగాలి. 34 విషయాల్లో 9 విషయాలు మనము జయించాలి. అలాగే 10 విషయాలు మనం పాపంలో పడకుండా మనల్ని మనం కాపాడుకోవడం, మనం ఏ విధంగా పాపం పోగు చేసుకుంటున్నామో ఏ ఒక్క పోగు కుప్ప కూడా కనపడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత. అలాగే మనం పాటించాల్సిన వాటిలో 15 విషయాలు ఉన్నాయి. ఇది మీకు నేను చాలా తేటతెల్లంగా చక్కగా వివరణాత్మకంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ఈ దశలోనికలకు రాసినటువంటి పత్రికలో ఆయన అంటున్నాడు, వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను. మీరు ఒకరితో ఒకడు సమాధానముగా ఉండుడి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనం ఒకరితో ఒకరు మనం సమాధానంగా ఉన్నప్పుడే ఇవన్నీ చేయగలుగుతాం. నీ పక్కోడితో నీకు సమాధానం ఉండాలి, సంఘంతో సమాధానం ఉండాలి. కనుక ఇక్కడ ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని నీ యొక్క సేవకుడిని నువ్వు సన్మానించాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను ప్రియ దేవుని పిల్లలారా. ఇంకొక మాట చూద్దాం. ఇక్కడ యోహాను సువార్తలో మనం చూసినట్లయితే ఇక్కడ మరొక మాటను దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. గలతీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. గలతీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనములో నుండి 6వ అధ్యాయము 6వ వచనం. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏం చేయాలంట? మనము వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో కూడా భాగం ఇవ్వాలి.
ఇక్కడ ఈ విషయాన్ని చాలామంది ఆ విశ్వాసులు మర్చిపోతున్నారు, అది పాటించట్లా. మీరు పాటించాల్సినటువంటి వాటిలో నీ సేవకుడికి నువ్వు భాగం ఇవ్వాలి, నువ్వు ఇవ్వట్లా. భాగము అంటే నువ్వు ఆహార పదార్థాల్లో నీ ఇంట్లో ఎంత మంచి భోజనం చేసుకున్నా ముందు సేవకుడికి పెట్టినాకే మనం తినాలి, అది భాగం అంటే. నీ సేవకుడు నీకు ఎమ్మటే గుర్తు రావాలి. ఎందుకంటే ఆ కన్న తల్లి వంట చేసినప్పుడు ఆ వంట చేస్తూ ఆమె ఆ యొక్క వంట మరి మాంసం వండినప్పుడు కానీ, చేపలు వండినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా కాయగూరలు వండినప్పుడు కానీ, ఇదిగో ఈ కాయగూర అంటే నా కుమారుడికి చాలా ఇష్టం, నా కుమార్తెకి ఇది చాలా ఇష్టం, ఇది నా భర్తకు చాలా ఇష్టం అని ఆ ఇష్టానికి అనుగుణంగా చక్కగా ఎలాగైతే వంట చేసి పెడుతున్నారో, మా సేవకుడికి కూడా, నాకంటూ ఒక సేవకుడు ఉన్నాడు, నాకు ఒక ఆత్మీయ తండ్రి ఉన్నాడు, ఆయనకి నేను ఈ మంచి భోజనంలో నేను భాగం ఇవ్వాలి, ఆయన కూడా భాగస్థుడిగా నేను చేసుకోవాలనేటువంటి ఆలోచన కలిగి ఉండాలి. అది మనం చేయటం లేదు. ఎందుకంటే మనం వండుకుంటున్నాం, మనం తింటున్నాం, అంతే అయిపోతుంది. భాగం ఇవ్వాలంటున్నాడు. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తును ఆ పంటనే కోయును అంటున్నాడు. మీరు మోసపోతున్నారు. ఓ ప్రియ దేవుని పిల్లలారా, మీరు మోసపోతున్నారు. ఏంటి వాళ్ళకి పెట్టేదేంటి? ఆయనకు బోళ్ళు కానుకలు వస్తున్నాయి, ఆయనకు బోళ్ళు దశంభాగాలు వస్తున్నాయి, ఇవన్నీ నీకు అనవసరం. నీవు నీ యొక్క పరిచర్య లేక నీవు వారికి చేసేటువంటి ఆ యొక్క మంచి మరి విధానము దేవునికి ఇష్టంగా కనపడాలి. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? మనము రక్షణ పొందామని నువ్వు అనుకుంటున్నావు. నీ సేవకుడికి ఆకలి తీర్చగలుగుతున్నావా? నీ యొక్క సేవకుడు సంతోషంగా బ్రతకగలుగుతున్నాడా? నీ సేవకుడు ఆనందంగా వెళ్ళిపోగలుగుతున్నాడా? సేవకుడికి ఈ రోజున టీ ఇవ్వడానికే వెనక ముందు ఆడుతూ ఉంటాం మనం. సేవకుడికి మనం ఏదైనా పెట్టాలి అంటే ఎందుకు పెట్టాలి అనుకుంటున్నాం మనం. వాళ్ళు కేవలం పొట్టకుటి కోసమే మన ఇంటికి వచ్చాడు అనుకుంటున్నావు నీవు. వాళ్ళు కేవలం నీ దగ్గరికి ఏదో అడుక్కోటానికి వచ్చాడు అనుకుంటున్నావు నీవు. ఓ ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క సేవకుడిని నీవు అన్నిటిలో ఘనముగా ఎంచకపోతే నీవు ఇంత చేసినా అంత వ్యర్థము, సమస్తము వ్యర్థమే. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. అందుకని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నీ సేవకుడిని నువ్వేం చేయాలి? నీ సేవకుడిని నువ్వు ఘనముగా ఎంచాలి, అతనికి భాగం ఇవ్వాలి. అది దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, నేను నా సేవా విషయంలో నా తొలిటి దినాల్లో నేను చూసినప్పుడు 1995-96 ప్రాంతంలో మరి అక్కడ ఒక కుటుంబాన్ని నేను చూస్తున్నాను. ఆమె పేరు నయోమి, వాళ్ళ కోడల పేరు రూతు. నిజంగా చెప్పాలి అని అంటే ఆ రూతు చరిత్ర ఏ విధముగా ఉందో వాళ్ళ చరిత్ర కూడా అలాగే ఉంది. ఎందుకంటే నయోమికి భర్త లేడు, రూతుకి భర్త లేడు, కానీ అతను అంటి పెట్టుకొని ఆమె వెళుతూ ఉంది. కానీ సేవకుడు అంటే వాళ్ళకి మహా గౌరవం, మర్యాద. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనంటే, పాస్టర్ గారు కూర్చునే కుర్చీ మళ్ళీ ఇంకొకళ్ళకి వేయరండి. వాళ్ళు నేను తినేటువంటి ఆ ప్లేటు మరొకరికి పెట్టరండి. వాళ్ళు ఎంతగా చూసేవాళ్ళు అనంటే, వాళ్ళని చూసి నేను ఏమిటిది అని ఆశ్చర్యపోయేవాడిని. ఆ రోజు నేను వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో వేసేటువంటి ఒక చాప ఉంటుంది. ఆ చాప నేను వెళ్ళినప్పుడే వేస్తారు. వాళ్ళు వచ్చి కూర్చుంటారు. అందరూ ప్రార్థన అయిపోయిన తర్వాత అది చక్కగా చుట్టేసి వేరొక చోట పెట్టేవాళ్ళు. ఎంత మన్నన, ఎంత విధానము. వారిని చూసినప్పుడు నేను అనుకున్నాను, ప్రతి విశ్వాసి ఈ విధముగా ఉంటే దేవునిలో ఆశీర్వదింపబడుదురు కదా. ఎంత గొప్ప కార్యం. వాళ్ళు అందరూ తాగేటువంటి ఆ నీళ్ల గ్లాసులతో నాకు నీళ్ళు ఇవ్వరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు భయం. ఎందుకంటే దేవుని యొక్క భయం ఉంది వాళ్ళల్లో. మనలో ఏముంది? లోకం అంటే భయం ఉంది. చూసేవాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని భయం. మళ్ళీ ఏదో రకరకాలైనటువంటి ఆ భయము, భీతి ఆవరించి బెరుకుతనంతో ప్రయాణం చేస్తున్నావు నీవు. నీ యొక్క హృదయము ప్రశాంతత కలిగి ఉంటే, నీ హృదయము పరిపూర్ణమైనది ఉంటే, నీ హృదయము అద్భుతమైనటువంటి దేవుని యొక్క కృపలో వర్ధిల్లుతూ ఉంటే, నీకు ఏ విధమైనటువంటి బెరుకు, భేదము నీకు ఉండదు. సేవకుడు అని అన్నప్పుడు సేవకురాలు కూడా ఉంటుంది అక్కడ. అది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా.
చూడండి, ఇక్కడ మనం ఈ యొక్క విషయాన్ని మనం చూసినప్పుడు ఆ యొక్క విషయము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరొక విషయాన్ని మీకు తెలియజేస్తాను. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము. ప్రియ దేవుని పిల్లలారా, 5వ వచనములో నుండి మీకు ఒక మాటను తెలియజేస్తాను. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. ఏం చేయాలంట? అసలు నిజంగా విశ్వాసం ఉందా నీకు? విశ్వాసం ఉంటే నీ దేవుని సేవకుని సన్మానిస్తావు. నిన్ను నువ్వు ఒకసారి శోధించుకో. అలాంటి మంచి విశ్వాసం ఉందా లేదా? ఒక సహోదరి ఉండేది. ఆ సహోదరి ఎక్కడంటే, నేను విజయవాడలో ఉంటున్నాను, వాళ్ళు ఎక్కడ రోకళ్ళపాలెంలో ఉండేవాళ్ళు. నేను విజయవాడలో ఆ లబ్బిపేట, గిరిపురం ఆ ప్రాంతంలో ఉండేవాడిని. ఆమె వంట ఏది చేసుకున్నా సరే, ఇంట్లో చేపల కూర వండని, లేకపోతే వాళ్ళు బిర్యానీ చేసుకొని, లేకపోతే ఏదైనా సరే ఇది మంచి ఆహారము అని ఆమెకు అనిపిస్తే అక్కడ నుంచి ఛార్జీకి డబ్బులు లేకపోయినా నడుచుకుంటూ ఆ కూర పట్టుకొని వచ్చేది. నేను బాధపడేవాడిని. ఏంటమ్మా, ఎందుకురా తల్లి నీకు అంత బాధ అంటే, లేదయ్య గారు, ఎందుకంటే ఆమె మంచి విశ్వాసముతో ఉంది. మీరు ఏ విధంగానైనా కూడా మా ఇంటిలో ఇంత ఘనమైన ఆహారం మేము వండుకుంటున్నాము అని అంటే అది మీరు ప్రయాసపడినటువంటి మీ ప్రయాస ఫలాన్ని ఆ యొక్క ఫలము నేను సంతోషిస్తూ ఉన్నప్పుడు, ఆ యొక్క ఫలములో నుంచి మీరు అనుభవించకపోతే అది మంచిది కాదు. అందుకే నేను మీకు అక్కడి నుంచి నేను తీసుకొచ్చాను అని ఆమె ఆ సంతోషంగా ఇచ్చి వెళుతూ ఉండేది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనం ఒక్కసారి ఆలోచన చేస్తే మనం ఎలా ఉంటున్నాం ఈ రోజున? ఎంత ప్రయాస, ఎంత దూరం నుంచి వచ్చేది, అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేది ఆ అమ్మాయి. తన 2 బిడ్డలను ఎమ్మడబెట్టుకొని వచ్చేది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనము సన్మానిస్తున్నాం అంటే అంత ఇదిగా కనపడేది. ఆ తర్వాత ఆమెను చూసి మరొకరు. ఒకరోజు నాకు బాగా జ్వరం వచ్చి టైఫాయిడ్ వచ్చింది. ఆ టైంలో నేను పడుకొని ఉన్నాను. నేను పడుకున్నటువంటి టైంలో మరొక విశ్వాసం ఉంది నా దగ్గర. ఆమె అసలు ఏదన్నా మన ఇళ్లల్లో పాచి పని చేసుకుంటే అందులో వచ్చే డబ్బులు, ఆ రోజుల్లో ఎంత అండి? పాచి పని చేయడానికి వెళ్తే 200 ఇచ్చేవాళ్ళు. అలాగా ఆ డబ్బులతోనే వాళ్ళు బతికేవాళ్ళు. అలాంటి ఆమె, నేను ఇంట్లో పడుకోను, నాకు ఒంట్లో బాగోలేదని, అమ్మాయి పేరు చిన్నమ్మి. ఆ అమ్మాయి చనిపోయింది, చాలా కాలం అయింది చనిపోయి. కానీ ఆమె తీసుకొచ్చినటువంటి ఆ ఫలాలు నేను చూసినప్పుడు, మహా డబ్బులు, కోటీశ్వరులు కూడా అలాంటి పళ్ళు ఫలాలు నాకు తెచ్చి పెట్టి ఉండలేదు అని నేను తెలుసుకోగలను. అంత ప్రేమగా చూసేది. ఎందుకురా తల్లి, నీకే ఇంట్లో జరగదు అని అంటే, ఈరోజు నేను మీకు పెడుతున్నాను అంటే నా దేవుడికి పెడుతున్నాను, అది మీకు కాదు. నా దేవుడు నన్ను ఎలాగైనా నన్ను ఆశీర్వదిస్తాడు అని ఆమె నమ్మకంతో ఉండేది. ప్రియ దేవుని పిల్లలారా, మనం ఆలోచించండి, ఎంతోమంది విశ్వాసులు అలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ మనం వాళ్ళని ఎగతాళిగా చేస్తాం, వాళ్ళని అనేక రకాలుగా హింసిస్తాం, అనేక రకాలుగా బాధిస్తాం. ఎందుకంటే ఏదేదో మనం వాళ్ళ మీద నిందలేస్తాం, అపనిందలేస్తాం, ఏదేదో చేస్తూ ఉంటాం. కానీ నీ సేవకుని నువ్వు సన్మానించడం నువ్వు మర్చిపోతున్నావు. దాని కింద ఇంకొక మాట చెప్తాను చూడండి అక్కడ. అందుకని ఏమంటాడంటే, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్ములను మీరు శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరు ఎరగరా? దేవునికి స్తోత్రము కలుగునుగాక. యేసుక్రీస్తు నీ హృదయంలో ఉంటే ఇలాంటి ఆలోచనలు వస్తాయి మనకి. నేను ఇలాగే చేయాలి, అమ్మో నా దేవునికి నేను ఇస్తున్నాను, నా దేవునికి నేను పెట్టాలి, నా దేవుడిని నేను సన్మానించాలి, ఇదే ఉంటుంది నీకు. యేసుక్రీస్తు నీలో లేకపోతే నువ్వు భ్రష్టుడివే, నువ్వు భ్రష్టత్వం పొందావు. అందుకని ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు నీ సేవకుని నువ్వు సన్మానించాలి. మరి సేవకుని సన్మానించాలంటే అది ఎలా వస్తుందండి? అది ఒక్కడి వల్ల అవుద్దా? ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు, 6 ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది ఇలా మనం లెక్కేసుకుంటా పోతే ఒక సంఘం అవుతుంది. మరి ఆ సంఘం ఎలా ఉండాలి? ఇప్పుడు మనం చూడండి. ఇక్కడ కీర్తన గ్రంథము 133వ అధ్యాయము, 133వ అధ్యాయం మొదటి నుంచి, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము, అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా పారి అంగీల అంచుల వరకు దిగు పరిమళ తైలము వలె ఉండును. దేవునికి స్తోత్రము కలుగును గాక. పరిమళ తైలపు సువాసనలు
ఇక్కడ మనం చూస్తే సంఘము ఐక్యత కలిగి ఉండాలి, అప్పుడే అది సాధ్యమవుతుంది. లేకపోతే అలా చేసేటువంటి వాళ్ళ మీద మనం నిందలు వేస్తాం, అలా చేసేటువంటి వాళ్ళని మనం హేళన చేస్తాం. అలాంటి చేసేటువంటి వాళ్ళని వాళ్ళ కుటుంబాల్లో నీ కోడలు ఇలా చేస్తుంది, లేకపోతే నీ కూతురు ఇలా చేస్తుంది, లేకపోతే నీ భార్య ఇలా చేస్తుందని వారిలో మనము తంపుళ్ళు పెట్టేవారిగా తయారవుతాం. ఇక్కడ కావాల్సింది ఏంటంటే మొట్టమొదటిగా సేవకుని నువ్వు సన్మానించాలంటే నీ సంఘం ఐక్యతగా ఉండాలి. ప్రియ దేవుని పిల్లలారా, నీ సంఘములో నువ్వు ఎలా ఉన్నావు ఒక్కసారి ఆలోచన చేసుకో. ఎందుకంటే ఐక్యత లేని సంఘము ఎందుకు పనికిరానటువంటిది అది. అందుకని మనం ఐక్యత కలిగి ఉండాలి. పరిమళ తైలము వలె ఉండును అన్నాడు ఆయన. అంత సువాసన మనం వెదజాలాలి. ఎవరి నోట్లోంచి విన్నా కూడా అది దేవుని పని మేము చేయుచున్నాము అనాలే కానీ వాళ్ళు చేస్తున్నారు అనకూడదు. మేము చేయుచున్నాము, అది ఆమె కాదు, మేము చేస్తాం. ఆ ఐక్యత కలిగి ఉండాలి. ఇంకొక మాట చూపిస్తాను చూడండి. అక్కడ హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 1 నుంచి 13వ అధ్యాయం సహోదర ప్రేమ నిలవరముగా ఉండవలెను. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ సహోదరుల యొక్క ప్రేమ ఎలా ఉండాలట? నిలవరముగా ఉండాలంట. అంటే చాలా నిలబెట్టేదిగా ఉండాలి. నిలబెట్టేదిగా ఉండాలి, అది వంగిపోకూడదు. ఇంకొక మాట అంటాడు, ఆతిథ్యము చేయ మరవకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ఏమన్నాడు ఇక్కడ? ఆతిథ్యము చేయ మరవకుడి. మనం ఆతిథ్యం చేయటంలో మర్చిపోతున్నాం. నువ్వు ఆతిథ్యం చేయటం నువ్వు మర్చిపోవద్దు. అలా నువ్వు మర్చిపోతే నీకు ఆ ధన్యత నీకు రాదు. కొందరు తెలియకయే ఏం చేశారంట, వాళ్ళు దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని దూతలకు ఆతిథ్యం ఇచ్చారు. అలా ఇవ్వడం వల్ల వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. వాళ్ళు అలా ఇవ్వడం వల్ల ఎంతగానో అభివృద్ధి పొందారు. అలా ఇవ్వడం వల్ల వాళ్ళ పిల్లలు దీవించబడ్డారు. దేవుని పిల్లలారా, దేవుని సన్మానించాలంటే సంఘంలో ఐక్యత కావాలి. సంఘంలో ఐక్యత ఉండాలి. సంఘంలో ఐక్యత కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ సంఘ ఐక్యతగా ఉండటానికి కోసం నువ్వేం చేస్తున్నావు? కొన్ని చోట్ల నేను చూస్తూ ఉన్నాను, సంఘంలో ఐక్యత చెడిపోవటానికి కూడా కారణం పాస్టర్లే అని నేను గమనించాను. ఎందుకో తెలుసా? కొంతమంది ఎవరు బాగా ఎక్కువ దశం భాగాలు ఇస్తున్నారో వాళ్ళనే దర్శిస్తారు, మిగతా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళరు. అప్పుడే సంఘంలో ఐక్యత చెడిపోతుంది. వాళ్ళు 10,000 రూపాయలు నీకు దశం భాగం ఇచ్చినా, వీళ్ళు 100 రూపాయలు దశం భాగం ఇచ్చినా దేవుని సన్నిధిలో ఇద్దరూ ఒకటే, ఇద్దరూ సమానమే. ఎందుకంటే అది వారికి దేవుడిచ్చినటువంటి తన ఆధిక్యతను బట్టి వాళ్ళు దేవునికి ఇస్తున్నారు. వీళ్ళకి దేవుడిచ్చిన ఈ ఆధిక్యతను బట్టి వాళ్ళు దేవునికి ఇస్తున్నారు. కానీ ఇద్దరూ సమానమే గనుక సేవకుడు కూడా సమానంగానే చూడాలనేటువంటి ఆలోచన కలిగి ఉండాలి. ప్రియ దేవుని పిల్లలారా, అలాగుననే మనము సువార్త సేవలో మనం ముందుకు కొనసాగబడాలి. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్లుగా మనం చేయకూడదు. నువ్వు సేవకుని సన్మానించాలి అని అంటే నువ్వు ఖచ్చితంగా సంఘములో ఐక్యత కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, మరొక మాట చూద్దాం. మనం పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కాదు. పుట్టబడిన వాడు క్షయ బీజం నుంచి పుడతాడు. పుట్టింపబడినటువంటి వాడు అక్షయ బీజము నుండి పుట్టాడు. అక్షయ బీజము అనగా దేవుని యొక్క వాక్యమై ఉన్నది. అక్షయ బీజము అనగా దేవుని యొక్క ఆయన రక్షణ మార్గమై ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, అక్షయ బీజము నుంచి పుట్టాడు అనగా దేవుని వాక్యములో నుండి పుట్టావు మనం. ఆ వాక్యములో నుండి నువ్వు పుట్టావు గనుక నీవు ఖచ్చితముగా దేవునికి ఆ యొక్క పనిని చేయగలిగిన సామర్థ్యత మీకు ఉంటుంది. అందుకని ఇక్కడ ఇంకొక మాట చూద్దాం, కిందకు చదువుదాం. పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరచుకొనిన వారయుండి ఒకరినొకడు హృదయపూర్వకముగా మిక్కుటముగా ప్రేమించుడి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఎలా ప్రేమించాలంట మనము? మిక్కుటముగా, ఒకడికొకడు.
ఐక్యత కలిగినటువంటి సంఘ పరిచర్యలో మనమందరము కూడా ఎలా ఉండాలి అంటే మిక్కుటమైన ప్రేమ కలిగిన వారమై ముందుకు సాగాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను ప్రియా దేవుని పిల్లలారా. దేవునికి స్తోత్రం. మరొకటి చూద్దాం, చూడండి ఇక్కడ పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో నుండి భక్తి యందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇక్కడ ఏం చేయాలంట? ఏం చెప్పాడు ఆయన? భక్తి యందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. అప్పుడండి సంఘం ఐక్యత అమర్చుకోబడాలి మనం. అప్పుడే సంఘం ఐక్యత కలిగి ఉంటుంది. చూడండి ఇక్కడ మరి 3వ అధ్యాయంలోకి వద్దాం. 3వ అధ్యాయం 18వ వచనం నుండి, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. మన ప్రభువును రక్షకుడనైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడు యుగాంత దినము వరకు మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవునికే మహిమ. ఇవన్నీ నువ్వు చేసావంటే, నీ సేవకుని సన్మానిస్తున్నావంటే, నువ్వు సంఘంలో ఐక్యతగా ఉంటున్నావంటే అది దేవునికే మహిమ. ఇప్పుడు నువ్వు ఇంత గొప్ప దేవుని యొక్క మహిమలో నువ్వు ముందుకు సాగాలి అని అంటే నువ్వేం చేస్తున్నావు? ఈ రోజున నీ సంఘంలో ఐక్యత లేదు, నీ కుటుంబంలో ఐక్యత లేదు, నీకు పక్కన ఉన్న వాళ్ళకి ఐక్యత లేదు. ప్రియ దేవుని పిల్లలారా, ఐక్యత చాలా ముఖ్యం. ఇట్టి ఐక్యత లేనటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం. ఒకరిని చూసి ఒకరికి ఈర్ష్య, ద్వేషం, పగ ఇవన్నీ పెంచుకుంటున్నావు. ఎవడి మీద నువ్వు ఈర్ష్యపడాల్సిన పని లేదు. నిన్ను నువ్వు సరి చేసుకో. నీవు నిజంగా కరెక్ట్గా ఉన్నావా లేదా, నిన్ను నువ్వు బాగు చేసుకో. అప్పుడే దేవుని యొక్క కృప ఆశీర్వాదాలు నీకు అందుకుంటావు. ఆ విధముగా దేవుని కృపలో మనం ముందుకెళ్దాం. ఇప్పుడు ఎన్ని చెప్పానండి మీకు? ఇవాళ ఎన్ని చెప్పా? 2 చెప్పా. మొదటిది ఏంటి? సేవకుణ్ణి సన్మానించాలి. రెండవది ఏంటి? సంఘములో ఐక్యతగా ఉండాలి. అంటే సేవకుని సన్మానించాలంటే ఐక్యతగా ఉంటేనే సాధ్యపడుతుంది. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని ముందుకు సాగుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును తన వినికిడిలో దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, ప్రభువా, నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము నాయన. మీ ప్రియకుమారుడును ఈ లోకానికి రక్షకుడిగా జన్మించినటువంటి యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రభువా, మీ బిడ్డలముగా, మీ దాసులముగా, మీ సేవకులుగా, మీ దూతలుగా, మీ పరిచర్యలో భాగముగా ఇదిగో నాయన నేటి దినములో ప్రభువా నీ బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో నాయన ఈరోజు నాయన ఈ ప్రార్థనలో నాయన ఇదిగో తండ్రి నాయన ఇదిగో ప్రభువా నీ దాసురాలు నాయన నీ సేవకునిగా నాయన ఇదిగో ప్రభువా నాకు అనుగ్రహించినటువంటి నా భార్య ఈరోజు నా పక్కన లేదు. అయినప్పుడు నాయన ఇదిగో తండ్రి నేను ప్రార్థిస్తుండగా నా ప్రార్థన ఆలకించండి. వాక్యం విన్నటువంటి నాయన కుమారులందరూ కూడా నీ యందు భయముతో, భక్తితో, వణుకుతో నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రభువా నీ బిడ్డలుగా నాయన సంఘములు ఐక్యత కలిగి ఉండునట్లుగాను, అయా ఇదిగో సేవకుల్ని సన్మానించున్నట్లుగాను, అయా ఇదిగో ఈ విధముగా వారు పాటించి ఫలాభివృద్ధి నొందినట్లుగాను నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ ఆశీర్వాదాలు, కృప, సమాధానం అయా ఇదిగో ప్రతి బిడ్డకు దయచేయండి. ఇదిగో నాయన ఈ యొక్క నాయన ఇదిగో ప్రభా ఈ దృశ్య సేవన యంత్రముల ద్వారా ఎందరు బిడ్డలైతే ప్రభా ఇదిగో తండ్రి మీ వాక్యాన్ని అయా వింటున్నారో, ఎంతమంది నీ వాక్యాన్ని తింటున్నారో, ఎంతమంది నీ వాక్యమునకు అయా ఎదురు చూస్తున్నారో, ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దర్శించి వారిని, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి నీ కృపతో నింపి నడిపించమని అయా ఇదిగో తండ్రి మీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కూడా మీరు దర్శించమని, మీ ఆత్మ కార్యముల చేత మమ్మలను బలపరచమని, నీ నామానికే మహిమ చెల్లించుకుంటూ చేయుచున్న మా ప్రార్థన ఆలకించమని మా రక్షకుడు మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మదేవుని సన్నిధి సహవాసము కుడి వచ్చిన బిడ్డలకును, భూలోకములో ఉన్న సకల పరిశుద్ధులకును, చేరి వచ్చిన వారికి, కుడి వచ్చిన వారికి, సంఘానికి, మరి ముఖ్యముగా తండ్రి ఈ యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డకును, ప్రతి కుమారుడికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడై నడిపించును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. స్తోత్ర. తెలియచేసుకున్నాను. దేవుడు నాకు ఇచ్చిన వచనంలో నీ తీరైన పొన్న
ఆప్తులు పూర్ణ శక్తులు పూర్ణ బలంతో సేవింపబడెను. సేవించగలను. ఒక వాక్యం మీ అందరికి పెంచాలని నామంలో మీ అందరినీ వేడుకున్నాను. దేవుడికి స్తోత్రం. మీ అందరు ఉన్నారా? మీ అందరికి ఉన్నాను. మీకు ఏదైనా పట్ల పరిస్థితులు ఉన్నది లేదు నాకు ఫోన్ చేయండి. మా ఫోన్ నంబర్ 9009979796. ఈ నెంబర్కి ఫోన్ చేయండి. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. మా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. ప్లేస్ లో అందుకున్నారు.